హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన అడ్వెంచర్ 319 అయితే ఫస్ట్ సర్వీస్కి తీసుకెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి సైదాబాద్ దగ్గర ఉన్న మా ఫ్రెండ్ అండ్ రూమ్లో. సో ఈ నుండి హైత్నగర్కి వెళ్ళాలి. ఇప్పుడు ఆడ సర్వీస్ సెంటర్కి వెళ్ళాలన్నమాట. మనం నావలో తీసుకున్నాం కానీ ఆడ సర్వీస్ సెంటర్ ఉండదు కదా. సో అన్న ఆడికి పొమ్మని చెప్పిండు ఆడికి. సో ఎంత మార్నింగ్ వెళ్తే మనకి జర జల్దీ అయిపోతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. ఇప్పుడు ఇచ్చినా కూడా 8, 2, 3 అవుతుందో తెలియదు. సో లేట్ చేయకుండా జల్దీ అయితే షోరూంలో పెట్టేద్దాం. బండి ఇది పెట్టి స్కూటీ తీసుకొని రావాలి. ఇంకా ఎప్పుడు అయిపోతే అప్పుడు పోవాలి. నాకు ఈ బండి చుట్టూ తిరగాలంటే భయం అవుతుంది. ఎప్పుడు పోయినా ఇట్లా ఇండికేటర్ తగ్గుతున్నాయి, ఏమో సెన్సిటివ్ ఉంటాయి, ఇట్లా ఒకనే ఇరిగిపోతాయి. ఇదైతే గేర్లు వేసి ఉంటాయి, అయితే పందిలా ఉంటాయి. అసలు కలదని కూడా కలదు గిత్త కూడా. న్యూట్రల్ ఉన్నప్పుడు ఏది చేసినా రివర్స్లో దింపుతాడు. ఎట్లా దింపుతాను ఇప్పుడు? అడ్వెంచర్ బండిలా దింపాలి. ఎట్నుంచి పోయేది అంట. అట్లనే ఈరోజు సర్వీస్ అయిపోయాక మనం దీనికి గ్లాస్ వేపిద్దాం. ఒకటి గ్లాస్ బుక్ చేసిన ఆన్లైన్లో. అన్న ఒకటి పెడితే నేను ఒకటి బుక్ చేసిన. చూడాలి ఎక్కువ కాస్ట్ ఉంది అని చెప్పేసి ఫస్టే ఎందుకు మనకు అంతా అని చెప్పి తక్కువ బుక్ చేసిన. సో అది కొంచెం ఇక్కడ కరువు దగ్గర చిన్నగా అవుతుంది. ఎట్లా వస్తుందో ఫిట్ కాదనుకుంటా. కొంచెం అయితే గ్యాప్ వస్తుంది. ఇది ఒక్కసారి వేయించి నెక్స్ట్ టైం అదే వేపిస్తాయి. ఇంకా నాకు తెలిసి ఇప్పుడు ఫస్ట్ సర్వీస్లో ఓన్లీ ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేస్తారు అంతే. ఇక ఇంకోటి చైన్ లూప్ చేస్తారు క్లీన్ చేసి. ఈ బ్రేక్ ప్యాడ్స్ అంటే మరి చిన్న పనులకు అయితే ఏరు, మరి దీనికి ఏం చేస్తారో తెలియదు. ఇంకా చూడాలి, అడిగా అన్న అడిగితే తెలుస్తుంది. ఇక నేను కూడా హైత్నగర్ షోరూమ్కి వెళ్ళినా కానీ సర్వీస్ సెంటర్కి అయితే ఎప్పుడు వెళ్ళాలి, ఎట్లా చేస్తారో తెలియదు. ఐ హోప్ మంచిగా సర్వీస్ చేసి అన్న దొరుకుతాడు అనుకుంటాను నేను. ఎందుకంటే ఒకసారి మంచిగా చేసినంటే ఇక ప్రతిసారి అన్న దగ్గరనే వేయాలి. ఇక ఒక డాక్టర్ లాగా అనుకోండి. ఇక నాకు ఈ బండికి ఆయన ఏమైనా కూడా జర హెల్ప్ చేసేటట్టు ఉండాలి మనకి. ఎప్పుడైనా రైల్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా దేనికైనా మనకి దీంట్లో ఇప్పుడు ఇంకా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇవి అంటే రన్నింగ్లా చూపెట్టదు కానీ ఆగునప్పుడు ఇస్తుంది. కొన్ని అందులో ఇంకా ఫస్ట్ సర్వీస్ తర్వాత అన్లాక్ అవుతాయి అంట ఆ ఫీచర్స్ అన్నీ. యావరేజ్ మైలేజ్ వచ్చేసి ఇప్పుడు 26 ఇస్తుంది. ట్రాఫిక్లో చూస్తే 22 వచ్చింది నిన్ననైతే. కంప్లీట్ రెడ్ ట్రాఫిక్లో అట్లుంది. ఫస్ట్ ఏమేమి చేస్తారో అనుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఆయిల్ ఎంత పడుతుందో కూడా నాకు తెలియదు. ఫస్ట్ సర్వీస్కి 2100 ఏమో చెప్పారు. దేనికైతే చూడాలి. అవి మాట్లాడుకుంటా షోరూమ్నే దాటేసి వచ్చా. అట్లుంటుంది మన పరిస్థితి. అంకుల్ ఇది ఉత్తప్పుడేమో పోతుడు వస్తుంటే అనిపిస్తుంది షోరూమ్. దానికోసం వచ్చినప్పుడు మాత్రం అనిపించదు. వైరా లైక్ దిస్ హ్యాపెనింగ్. సో షోరూమ్ అయితే ఇంక ఓపెన్ చేయాలి. మనకి సర్వీస్ సెంటర్ పక్కన ఉంది. దాని లోపలికి పోదాం. బండి ఇక్కడ పెట్టిరా లోపలికి. నేను మర్చిపోయాను ఇదని చెప్పేసి. సో ఇప్పటివరకు అయితే ఇంక అన్న వాళ్ళు రాలేదన్నమాట. ఇంకా లోపల ఆల్రెడీ 2-3 బైక్స్ వచ్చినాయి. ఇక అన్నతో మాట్లాడేసి ఇచ్చేసి పోతా. తర్వాత తీసుకుందాం లాగింగ్గా. వాళ్ళు వచ్చినాక వెయిట్ చేసి చెప్పేసి పోవాలి. ఇక ఈవినింగ్ 2-3 అవుతుందంట. ఏమేమి ఉన్నాయి దానికి అంటాలి ఇప్పుడు? ఏముండవు. చైన్ ఒక్కట్రా. చైన్ కూడా ఏముండదు. ఆయిల్ వద్దు పోస్తారు. అదే దానికి చేసేది ఏముండదు. ఇప్పుడు ఆయిల్ చేంజ్ చేస్తారు, ఆయిల్ ఫిల్టర్ ఇస్తారు, పైపైన ఇట్లా చూస్తారు బండిని. అదొకటి మార్చారు. చైన్ తుడిచి కరెక్ట్ 111 వచ్చిందిరా. బండి షోరూమ్లో ఇచ్చి కూర్చున్నాం. ఈడ ఓనర్ ఏమో లేడు, మేము ఈడ కూర్చున్నాం. ఇప్పుడే బండి అయిందని ఫోన్ చేస్తే పోదామని బయటకు వెళ్ళినాం. కంప్లైంట్ అని వచ్చారు. షాప్ అయినదే అన్నీ టెంట్ హౌస్ కూడా ఏంది, లేడీస్ ఎంపోరే అదైతే ఇందే ఫస్ట్ అన్నీ. ఏమైనా స్క్రాచెస్ పడ్డా చూడు నా బండికి. మళ్ళీ నా బండి కూడా షోరూమ్లో ఇవ్వాలి. ఓ అరే యాక్సిడెంట్ అయిందిరా. డోరీ చూద్దాంపా. అరే వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటారా. చూద్దాం పారా. ఇక్కడ గల్లీలో పార్క్ కొడతావు బండి. ఆటో పల్టీ పడ్డదా? ఓవల్ కుదిరు అబ్బా. ఇగో ఇప్పుడే అన్న ముందల్నే ఆటోలే బ్యాన్ కావాలని. ఆటో కూడా అంత స్పీడ్లా అట్లా పోతే
నమస్తే 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 బంద్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇక వనసల్పురం దాటినాం ఫ్రాన్స్, సుష్మా దాటినాం ఇప్పుడే. చలి ఉంది ఇప్పుడే. ఇంత చలి పెడితే కొద్దిసేపు అయితే ఇంకెంత చలి పెడుతుందో ఏమో. ఆవు బెటే పుష్పరాజ్ చేయి తీసేస్తా. అంత బాగా ఇట్లా మాట్లాడుతున్నా అనుకుంటే చూసేవాళ్ళు చెప్పేసి వాళ్ళందరికీ చెప్పిన వాళ్ళకి ఈజ్ మిస్టర్ 90 అని. చిన్నప్పుడు పెట్రోల్ ఇల్లానే ఉంటుంది కానీ ఇల్లు ఉండదు కదా. నాకు అప్పుడప్పుడు కూడా అయ్యే ఆలోచనలు వస్తాయి. సో ఇప్పుడే షోరూమ్కి వచ్చినాం. మళ్ళీ టైం ఎంత అవుతుంది? 5:43 అవుతుంది. అరే ఇలా 13 minutes ఉంది రికార్డింగ్ టైం. ఇంకా అంతా అయిపోగొట్టినాం. వేస్ట్ ఫెలో వీడు ఏం లాక్ చేసిండో ఏమో చూసిరా మీరు. అట్లుంటుంది కెమెరా ఇస్తే. అరే నా బండిరా వాషింగ్ అవుతుంది. ఏమన్నా పోయేస్తున్నారు మీరు మళ్ళీ ఏమో. నాకైతే ఏం అనిపించలేదు. ఇలా అనిపించ కూడా లైట్లే కానీ అనిపిస్తుంది అట్లనే. మరీ హెవీ ఉంటే నేను ఆ రోజు వస్తుండే. అందులో లైట్గా ఉంది సర్వీస్ అయినప్పుడు చూపిద్దాంలే అనుకున్నా. దాంతో అంత ఏం ఇష్యూ లేదు అనిపిస్తుంది నాకు. ఏం లేదు, చాలా హెవీగా పెయిన్ అవుతుంది అలాంటివి ఏమైనా ఉంటే అంతేం లేదు. బిల్లు మొత్తం 2145 అయింది. ఆయిల్ ఫిల్టర్, ఇంకోటి ఫ్యూయల్ సిస్టమ్ క్లీనర్ వేసినారు ఒకటి. ఓకేనా అన్న, అయిపోయింది. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఫోన్ చేసాను ఉంటే జరగ కూడా మళ్ళీ ఎప్పుడు ఇటు వచ్చినప్పుడు ఏమన్నా ఉంటే. నైట్ కాదు, డే టైంలోనే. అదే నీటి వస్తే మన చిన్న ఉంటే అవి చైన్ టైట్ దీనికి వస్తే అదే మళ్ళీ ఇట్లానే మన డిస్ప్లేలో ఎర్రర్స్ చూపిస్తుంది కదా, అట్లాంటప్పుడు వస్తూ ఉంటా. ఓకే రండి. ఇది బ్రేక్ ప్యాడ్స్ ఎన్ని కిలోమీటర్స్ వస్తాయన్న? ఇప్పుడు ఫ్రంట్ దీనికి సింగేట్ ఉంటాయి కాబట్టి 12,000 kilometers వరకు నడుపుతుంది. బ్యాగ్ అయితే 1500. ఆర్గానికేనా అవి? నువ్వు కాలు పెట్టి నడుతావు కాబట్టి అరిగిపోతుంది. నార్మల్ ఏమన్నా 2 NS ఏ ఉంటే అవి షో రైట్. మన ఫస్ట్ సర్వీస్ అయితే అయిపోయింది. అది పెట్టుకో బ్యాగ్లో. ఏం చేయాలి? అది చదువుకోవాలి. అవన్నీ ఏముండవు. ఏలుముద్ర అని కాకుండా ఉండాలి అంతే. అట్లా అనుకునేటోడే అవుతాడు ఏలుముద్ర ఆడు. స్మూత్ ఉంది ఇప్పుడు. మళ్ళీ గేర్లు కూడా కొంచెం స్మూత్ పడుతున్నాయి ఇప్పుడు. ఎందుకో మరి ఏం చేసారో తెలియదు కానీ అదేదో అట్లా అనిపిస్తుంది అంతే. ఒకరోజు మొత్తం మళ్ళీ ఒక 100 kilometers నడిపినాక ఇంతే ఉంటుంది ఇక. సో మనకి ఈ సర్వీస్ అయితే మోటోల్ 10W50 ఆయిల్ అయితే చేంజ్ చేశారనమాట. 1.7 పడుతుంది అంట దీంట్లో. ఇంకొకటి ఆయిల్ ఫిల్టర్, నెక్స్ట్ ఫ్యూయల్ సిస్టమ్ క్లీనర్. సో అదనమాట. ఇంకేం చేయలేదు, వాషింగ్ చేసేసి ఇచ్చేసినారు. చైన్ క్లీన్ ఒకటి, దట్స్ ఇట్. డన్ ఫర్ ద ఫస్ట్ సర్వీస్. నెక్స్ట్ రైడ్ ఎక్కడనో ఏందో ఏం తెలియదు నాకు. అంత ఆగమా ముందు పరిస్థితి జర నాకు ఏం పిచ్చిలేస్తుంది. ఫస్ట్ ఏం చేయాలో బయటికి ఇట్లా బ్లాగ్లలో ఆగమాగం ఆనందం అనిపిస్తున్నా కానీ లోపల అతను అయితేలే అసలుకి. అంతా ఎట్లెట్లనో ఉంది. మైండ్ అంతా అప్సెట్ ఆగమాగం ఉంది. అవన్నీ నేను చెప్పినంటే నన్నే ఇంకా అంటారు. అన్నిటిని కూడా తెచ్చి పెట్టుకోవాలి నేను ఇప్పుడు. ఇక నవ్వుతూ గడిపేస్తున్నా అట్లా. సో ఇంకా చీకటి అయిపోయింది కాబట్టి మనమైతే ఈ వ్లాగ్ ఇంతటితో కంప్లీట్ చేసేద్దాం. ఏదో మనకి జర సర్వీస్ చేసినట్టు ఉండాలని చెప్పేసి గుర్తుగా దీన్ని కూడా వ్లాగ్ చేసేసాను అనమాట. అంతే, అంతకు మీన్స్ ఏం లేదు. ఇంకా నేను ఇంకా సర్వీస్ ఎమ్మటే అయిపోతుందేమో. ఒక్కొక్కసారి నేను బజాజ్ షోరూమ్లో ఉన్నప్పుడు దగ్గరుండి చేయించుకున్నా సర్వీస్. సో ఇది కూడా అట్లనే అనుకొని మీకు చూపిద్దాం అనుకున్నా. సో అది క్యాన్ పని అనుకున్నా. ఇక బండి ఇచ్చినప్పుడే చెప్పిన ఆయన జాబ్ కార్డ్ ట్రాఫిక్ ముందుకి 2-3 అవుతుంది అన్నాడు. ఇది అయ్యే పని లేదని చెప్పేసి జాబ్ కార్డ్ రాయించేసి స్కూటీ మీద వెళ్ళిపోయినాం మేము. 2-3 కాదు కదా, 5 అయింది అయిపోయేసరికి. నేను వచ్చినప్పుడు ఇంకా బైక్ వాష్ అయితేనే ఉంది. 6 అయింది. బండి తీసుకునేసరికి 6:30 అయిపోయింది. అట్లుంటుంది. ఏదో మీరు చూసే వాళ్ళు అందరికీ అనిపిస్తుంది మంచిగా ఇంకేం ఇంత పెద్ద బండి ఉంది మంచిగా ఎంజాయ్ చేస్తాడని. మెయింటైన్ చేస్తే తెలుస్తుంది దీన్ని ఇట్లా అయింది అనేది. చూసినా జస్ట్ ఆయిల్ చేంజ్కే 2150 రూపీస్ అయినాయి. అంటే దీని ఇంకా స్పేర్ పార్ట్స్ చేంజ్ చేపిస్తే ఎంత. బ్రేక్ ప్యాడ్స్ అయితే ఫ్రంట్ ఒక్కటే 2000 ఉంటాయి. అట్లుంటుంది. అన్ని జాగ్రత్త మెయింటైన్ చేస్తే ఇంకే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి బండికి. ఇక మేము నడుపుకుంటాం, పెట్రోల్ అంతా తిరుగుతాం, కడగం చెయ్యం అని అనుకుంటే పెట్టినప్పుడు 2000 అయ్యేది 6000 అవుతుంది, 6000 అయ్యేది 12000 అవుతుంది అంతే. అవన్నీ కావద్దని చెప్పేసి టైం టు టైం చేపిస్తాం. ఏమో అందరేమో ఒకటే మొత్తుకుంటారు ఎప్పుడు ఏమో ఒక రిపేర్ ఉంటుందని. అది మీకు రిపేర్లా అనిపిస్తుంది కానీ మీ మెయింటెనెన్స్ అనమాట. అది సంగతి. ఇంకా ఇంకేం లేదు గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.